చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంఘములకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. మూడవ మాట ఒకసారి దాన్ని చదవదాము. యోహాను 19:26-27. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. అక్కడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. మాట బట్టి చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నా రాజు, నీకు వందనాలు. మాట్లాడించేవాడు నీవని నేను నమ్ముచున్నాను. విత్తబడే విత్తనముల తండ్రి, నా రాజు, నీవు ఫలింప చేయమని వేడుకొంచున్నాను. అవును తండ్రి, నన్ను మరుగు చేసుకున్నాము. మాట్లాడమని నజరేయుడైన యేసునామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు తన తల్లితోనూ ప్రియుడైన శిష్యుడితోనూ మాట్లాడుతున్న మాటగా ఇది కనబడుచున్నది అన్నమాట. తల్లిని బిడ్డకును అప్పగించడం, బిడ్డను తల్లికి అప్పగించడం. హల్లెలూయా. ఇది అప్పగించడం మాత్రమే కాదు, ఒక బాధ్యతగాను కనబడుతుంది అనమాట. ఒక బాధ్యత అంటే తల్లి యొక్క బాధ్యత ఏమిటి, బిడ్డ యొక్క బాధ్యత ఏమిటి? సో తల్లి యొక్క బాధ్యత ఏమై ఉంటుంది? తల్లి తన బిడ్డలను ఏ విధంగా పెంచాలా, ఏ విధంగా వచ్చి వారిని ప్రభువునందు పెంచాలనేదే ఆత్మీయతగా మనం ఆలోచించాలంటే, శరీరీతికైన విధంగా కాక ఆత్మీయతలో ఏ విధంగా వారిని పెంచాలనే విషయమే. ఎందుకంటే మన ప్రభువు యేసుక్రీస్తు లేఖనాలు నెరవేర్చడిగా వచ్చిందనమాట. ఏం చెప్తుంది లేఖనము? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెబుతుంది. హల్లెలూయా. ఇది రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ కాకుండా రెండవ ఆజ్ఞ ప్రధాన ఆజ్ఞగా ఉన్నదనమాట. అప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పేసి బిడ్డకి చెప్తుంది అనమాట. సో అప్పుడు తల్లి ఏ విధంగా ఉండాలంటే, సామెతల గ్రంథంలో చెప్తుంది, కుమారుని బెత్తమాడము అని చెప్తుంది. కుమారుని ఏం చేయాలంట? బెత్తమాడాలంట. ఈరోజు బెత్తమాడటం లేదు ఎవరు. ప్రేమగా అయ్యా, నాయన, అమ్మ బుజ్జగించుతూనే ఉంటారు అనమాట. బుజ్జగించడం వల్ల ఏమవుతుంది? వారికి గారాడం ఎక్కువ చేసిన వాళ్ళు ఏమవుతారంటే, వారు తన యొక్క స్వాభావికంలో కోల్పోతారు. హల్లెలూయా. చాలా మంది ఒప్పుకొని అంటారు. నిజమండి. ఎందుకంటే ప్రేమతోటి మీరు మాట్లాడడం, మందలించడం సరి అయినా కూడా వాక్యానుసారమైన విధంగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఏంటంటే బెత్తమాడిపోతే తండ్రికి విరోధి అవుతారంట. బిడ్డ ఎవరికి విరోధి అవుతారు? తండ్రికి విరోధి అవుతారంట. పరలోక తండ్రిలో సరే, మన యొక్క సొంత తండ్రికి అయినా సరే. హల్లెలూయా. అప్పుడు బెత్తమాడుని వారిని ప్రభువులందు శిక్షలో పెంచుడు అని చెప్తుంది మన సామెతల గ్రంథం. ఒకసారి కష్టం చూద్దాము. బెత్తం అంటే కొట్టడం, కర్ర తీసుకొని కొట్టడం, చేతులతో కాదు. పెరంబు. సో దానితో కొట్టమని చెప్తుంది, చేతులతో కాదు. కాదంటే సామెతలు 23:13-14 ఒకసారి చదవము. 23. నీ బాలులను శిక్షించుట మానుకునుము. బెత్తముతో వాడిని కొట్టిన యెడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన యెడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఆమేన్. బెత్తముతో కొడితే వాడు పాతాళంలోకి పోకుండా నువ్వు తప్పిస్తావంట. ఎవరు తప్పిస్తారు? ఎవరైతే బెత్తంతో కొడతారో, ఏ తల్లిదండ్రులు అయితే వారిని బెత్తంతో కొడతారో, అంటే కర్ర తీసుకొని కొడతారో, నువ్వు చేతితో కొట్టి వాడు సాగకుండా నార్మల్గా బెత్తంతో కొట్టు అని చెప్తుంటారు అనమాట. చాలా మంది పిల్లలు చూస్తుంటారు, మురికి చూస్తుంటారు. నన్ను ఏంది ఎన్న వచ్చి మమ్మల్ని అందరూ కొట్టమని చెప్తుంటా అనేసి. హల్లెలూయా. కాదు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందా అంటే, బెత్తమాడని కుమారుడు పరలోక తండ్రికి విరోధిగా అవుతాడు అనమాట. ప్రభువునందు పెంచాలా తల్లిదండ్రులు అనేవాళ్ళు. దేంట్లో పెంచాలా? ప్రభువునందు పెంచుడి. ఎందుకంటే వాళ్ళు తప్పిపోకుండా, వాళ్ళ నరకంలోకి పడకుండా వాళ్ళు ఏ విధంగా ఉంటారు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత, చిన్న వయసు వరకు బాగానే ఉంటున్నారు, యవ్వ ప్రాయం వచ్చిన తర్వాత ఏమవుతారు? వాళ్ళు తన దారిని వారు మడిచి తప్పుటి మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం. ఈ ఏరియాలో చూస్తున్నాం. మనము ఎన్ని మందిలో మరణించినారు తెలిసిన? ఆ విషయాన్ని నా స్నేహితుడు చెప్తా ఉంటాడు చాలాసార్లు. వీటికన్నిటికీ మనం బాధ్యులమై ఉన్నాము, వీటి కొరకు మనం ప్రార్థన చేయటం లేదు, వాళ్ళ తండ్రులందరూ వాళ్ళు వచ్చి విడిచిపెట్టేసిండ్రో ఏమో తెలియలేదు. ఒక బిడ్డ ఈ విధంగా పోతున్నట్టే కారణం ఎవరు? వాడు తప్పుడు మార్గంలో పోతున్నట్టే కారణం ఎవరు? మొదటి
మొదటిగా మనమే అయి ఉంటాం. హల్లెలూయా. ఒప్పుకోవాలా. ఏ తల్లిదండ్రులైతే వాడిని శిక్షణలోకి పెంచకుండా, తప్పుడు మార్గంలో వాడిని పోతున్నప్పుడు వాడిని ఖండించకుండా, మందలించకుండా, వాడిని కొట్టకుండా ఉంటే వాడు తప్పుడు మార్గంలో పోవుటకు మీరే మార్గం ఏర్పాటు చేసిన వారు అవుతారనమాట. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. మీరు బెత్తమాడుడి, అప్పుడు వాడు ఏమవుతారంటే దానికి నరకానికి పోకుండా ఉంటాడని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుడి. వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పుడి, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. దేని నుండి? మంచి పద్ధతి నేర్పిస్తే ఆ మంచి పద్ధతి నుండి తొలగిపోడు అనమాట. ఒక చిన్న కథ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిన కథ ఇది. ఒక తల్లి ఒక బిడ్డ విషయము చాలా మంది మీకు తెలుసు. ఒక తల్లి ఏం చేస్తున్నారంటే ఒక కుమారుడిని స్కూల్కి చేర్చింది అనమాట. స్కూల్కి చేర్చినాక ఒక మొదటి తరగతిలో వాడు ఏం చేస్తున్నాడు, స్కూల్కి బాగా పోతున్నాడు. ఒక పెన్సిల్ని తన స్నేహితుడి యొద్ద నుండి దొంగలిచ్చింది. చిన్న పెన్సిల్ దొంగలిచ్చింది, తల్లి దగ్గర చూపిస్తున్నాడు అనమాట. తల్లి ఏం చేస్తుంది, నాయన సరేలే పర్వాలేదులే పెట్టుకుని ఆయన అట్లా చెప్పేసి ఆ పెన్సిల్ గురించి ఏం మందలించకుండా వదిలేసింది. తిరిగి మళ్ళీ రెండోసారి ఏం చేస్తున్నాడు, 2వ క్లాస్కి పోయేటప్పుడు 2 పెన్సిల్ దొంగలిస్తున్నాడు. దాంతోపాటు జామెంట్రీ బాక్స్ దొంగలిస్తుంది. ఇలా ఒక్కొక్క తరగతి పోయే కొద్ది ఏమవుతుందంటే ఒక్కొక్క దొంగతనాన్ని వాడు అలవాటు చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇది తల్లికి తెలుస్తుంది, తల్లికి చెప్తానే ఉండు. కానీ ఆ తల్లి ఏం చేస్తానంటే, ఓకే నా బిడ్డ ఏదో ఒకటి తీసుకుని వస్తానులే, మన కష్టం పెట్టకుండా వాడు అన్ని వాడు చూసుకుంటానులే అట్లా నాకు సంతోషపడతా ఉందంట. ఇలా పోతూ ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే డబ్బు ఇంకొక ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో పోయినప్పుడు, పక్కింట్లో అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధనాన్ని దొంగలిస్తుంది అనమాట. ధనాన్ని దొంగలించినప్పుడు ఏమవుతుంది, అబ్బా నా కొడుకు నాకు నగలు తెచ్చిచ్చిండు, డబ్బులు తెచ్చిచ్చిండు, చాలా సంతోషం అనేసి ఆమె దాని గురించి సంతోషపడుతుంది అనమాట. ఇలా ఇప్పుడు ఏమైందంటే ఒక్కొక్క స్టేజ్లో ఎదిగి మహా గజ దొంగగా మారిపోయాడు. గజ దొంగ అంటే తెలిసిన పెద్ద దోపిడి దొంగగా మారిపోయాడు అనమాట. ఈ యొక్క తావల పొందడం వలిపరి కొల్లయ్య అంటారు కదా, తావల పోయేవాడిని అందరినీ దొంగలించి కొట్టి కిడ్నాప్ చేయడము, డబ్బులు అడగడము, చంపడము, ఇటువంటి కార్యాలన్నిటినీ వాడు అలవాటు పడింది అనమాట. హల్లెలూయా. సో వీటన్నిటిని వాడు నేర్చుకొని హత్య, నరహత్య చేయడము, మానభంగాలు చేయడము, దొంగతనం చేయడము, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక్కసారి పోలీసు వాడికి వాళ్ళని పట్టుబడతాడు. పోలీసు వాడికి దొరికిన తర్వాత ఆ పోలీసుడు మరణశిక్ష వేస్తాడు, ఉరి శిక్ష అనేది వేస్తారనమాట. ఎందుకంటే నరహత్య కూడా చేస్తుంటారు కదా. సో దాన్ని బట్టి ఉరి శిక్ష చేసేటప్పుడు ఏమంటారు, ఉరి శిక్షకు ముందు వచ్చి అయ్యా నీ లాస్ట్ చివరి కోరిక ఏముంది ఒకసారి చెప్పయ్యా అని అంటున్నాడు. వాడేమంటాడు, నా తల్లి నేను చూడాలా, చివరిగా నా తల్లిని నేను చూడాలా, అంతటి మాట్లాడాలా అట్లా అని చెప్పింది అనమాట. హల్లెలూయా. సో వీళ్ళందరూ ఏమంటారు, ఓ మంచి బిడ్డలాగా ఉండు, వీళ్ళలోనే కొంచెం పాసం అనేది ఉంది, ప్రేమ అనేది ఉంది అట్లా అని చెప్పేసి వాడు ఏం చేస్తానంటే తీసుకొచ్చి ఒక తల్లికి అప్పగిస్తాడు. ఈ బిడ్డ ఏం చేస్తానంటే ఈ దొంగ తన తల్లిని చూసినట్టు ఏం చేయాలా, ఏం చేస్తుంటాడు అనుకుంటారు, ఎవరికైనా తెలుస్తుందా? ఏం చేస్తుంటే శివుని కొరికిందంట. హల్లెలూయా. శివుని కనకలను కొరికేసిందంట. ఆడుండే పోలీసు వాళ్ళు అందరూ ఆశ్చర్యపడి వీడు దుర్మార్గుడు రా, వీడి ఉరి శిక్ష ఖచ్చితమే అట్లయిందంట. అని వాడిని ఎందుకు రా, ఒక తల్లిని పోయి నువ్వు చెవు కొరికినా అంటుండే, నువ్వు మనిషిగారా, నువ్వు నిజంగానే మరణశిక్షకు పాత్రవేరా అట్లా అని చెప్పాను అనమాట. దానికి వాడు చెప్పుతున్న మాట, సార్ అది కాదు విషయము, నేను చిన్నప్పుడు ఒక చిన్న పెన్సిల్ దొంగలించిన, దాని తర్వాత ఇంకొక చిన్న దొంగతనం చేసిన, వీటినన్నింటినీ నా తల్లి అతను నేను చెప్తా ఉన్నప్పుడు నా తల్లి ఏం చేశానంటే నన్ను మందలించలా, నన్ను కొట్టలా, వాటినన్నింటినీ ప్రేమపూర్వకంగా తీసుకున్నది. దానివల్ల ఈ రోజు నేను ఈ పెద్ద దొంగగా మారి నేను గజ దొంగని ఉరి శిక్షను పోతున్నాను. నా జీవితం మధ్యాంతంలో పోతున్నది. హల్లెలూయా. జీవితం ఎట్లా పోతుందంట, మధ్యాంతరంలో పోతుంది అనమాట. వాడు ఒక యవ్వన వయసులో అన్నింటిలో వాడు తప్పుడన్ని మార్గంలోనే పోయాడు అనమాట. దీనికి కారణం ఎవరు అంటే బిడ్డలు తల్లిదండ్రులు సరి అయిన పద్ధతిలో పెంచక ప్రభువునందు శిక్షణలో వారిని పెంచకుండా వాళ్ళనే. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అందుకే దేవుడు చెప్తాడు, బాలురు నడవలసిన త్రోవని మీరు నేర్పించడం అనేసి. సో మన ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ఇవన్నీ నాకు చెప్తా ఉంటాడు, తల్లిదండ్రులు సన్మానించకపోతే లోయకాకులు తినేస్తాయి, కళ్ళు పొడిచేస్తాయి, ఎన్ని చెప్పేటప్పుడు నాకు ఒక చిన్న వయసులో ఏదైనా ఎప్పుడు దేవుడు వచ్చి మనలే తిట్టడమేనా, ఏ తల్లిదండ్రులు తిట్టడా, ఎట్లా దేవుడు మనలే తిట్టనే ఉంటాడా, ఎప్పుడు బుద్ధిమంతులు అంతా చెప్తే మనకే చెప్తుండా, ఏ తల్లిదండ్రులకి చెప్పడా అట్లా ఒక ఆలోచన వచ్చింది. దానికి నేను ఆలోచించేటప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు చిన్న వయసు నుంచి అవన్నీ నేర్చుకుంటూ వచ్చిన వారనమాట.
వారిని వారి క్రమశిక్షణలో వాటి చూసి అవగాహన తెచ్చుకున్నవారు అనమాట. సో తల్లిదండ్రులకి ఏం చెప్పాలా అనేది ఇది ఈ విషయాన్ని మాత్రం చెప్పాలా, వీరిని కరెక్ట్ అయిన పద్ధతిలో పెంచు అనేసి. ఏది వారికి చెప్తానంటే వాళ్ళకి గౌరవంగా ఏది ఉంటుంది అంటే బిడ్డని శరీరంలో పచ్చడమే. ఒక తల్లి ఏం ఎదురు చూస్తారంటే, నా అమ్మగారు కూడా సాక్షి చెప్పారు. ఆమె ఏం చెప్తుందంటే, నా బిడ్డ మంచిగా ఉన్నారు, వీళ్ళందరూ 6 మందులు కదమ్మా, 6 మందుల బిడ్డలు వచ్చి ఎట్లా ఉన్నారంట, దేవునిలో ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అది. అది ఆమె యొక్క ప్రార్థన వల్ల తన బిడ్డలందరూ ఎలా ఉన్నారంట, దేవునిలో ఉన్నారని చెప్తున్నారు. అప్పుడు తల్లిగా ఉన్న ఒక నిర్వాహం ఆమె ఏం చెప్పింది, ఆమె చిన్న వయసు నుండి ఆమె నేర్చుకున్న దాని వల్ల ఆ యొక్క పద్ధతులు ఆమె నేర్పిస్తూ వచ్చిందనమాట. అవునా కదా? నా తల్లి కూడా నన్ను అలాగనే పెంచింది, నన్ను అలాగనే చెప్పే సాగిందనమాట. అందువల్ల ఈ రోజు ఈ ప్రదేశంలో ఈ సభలో నేను మాట్లాడుతున్నా దానికి కారణం ఆమె కొట్టిన దెబ్బలే. హల్లెలూయా! నేను నమ్ముచున్నాను. సరే, వాక్యానికి మనం వెళ్దాము. ఇది బాధ్యత అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. సరే, ఓకే, ఎవరికి ఈ బాధ్యతను అప్పగిస్తున్నాడు దేవుడు? శిష్యుడైన యోహానుకి అప్పగిస్తున్నాడు. నాకు ఒక సందేహం వచ్చింది, శిష్యుడైన యోహానుకి ఎందుకు అప్పగించాలా? ఈమెకి కుమారులు లేరా? వేరే కుమారులు ఎవరు లేరా? యేసు ప్రభు ఒకడే కుమారుడా? మనం చూద్దాం. మత్తయి 13:53-56. మత్తయి 13వ అధ్యాయము. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. అయితే యేసు, ప్రవక్త తన దేశములను తన ఇంటిను తప్ప మరి ఎక్కడైనా గణహీనుడు కాడని వారితో చెప్పాను. మత్తయి 13:53-56. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశములకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారు ఇతని సహోదరులు కారా? హల్లెలూయా! ఎవరి సహోదరులు? యేసుక్రీస్తుకి సహోదరులు భౌతికంగా కలిగి ఉన్నారనమాట. శరీర రీతిగా ఈయన ఆత్మ మూలంగా ఈయన పుట్టి ఉంటే శరీర రీతిగా పుట్టిన సహోదరులు కలర్ అనేసి వాక్యం చెప్తుంది. 13:55లో ఈయనకి యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే సహోదరులు కలరు అని చెప్తుంది అనమాట. ఇది వీళ్ళు మట్టుమే కాక సోదరి మనులు కూడా వీరికి కలరు అని చెప్తారు. అప్పుడు ఈ సహోదరులకి అప్పగించగా యేసుక్రీస్తు ఎందుకు ఆ యొక్క శిష్యుడికి అప్పగించున్నాడు? ఈ సోదరులకు ఎందుకు అప్పగించలేదు? అప్పుడు సోదరుల యొక్క అవగాహన, వారి యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నవి? వాళ్ళు యేసుక్రీస్తు శిలువలో మరణించుచున్నప్పుడు కూడా వారి దగ్గర లేరనమాట. అవునా కదా? ఎవరున్నారు? యోహాను శిష్యుడైన యోహాను గారు తప్పగా ఇంకెవరు లేరు. ఈయన కేవలం ఒక 3.5 సంవత్సరం మాత్రమే ఇంతటి పెరుగుంటాడేమో, కానీ మీది సంవత్సరాలంతా కిట్టదంటే ఒక 20 సంవత్సరాలు వచ్చి ఎవరు ఉంటారో తన సహోదరులు ఉన్నట్టేమో. వారు ఈ ప్రేమను మరిచి, దేవుని మరిచి అతనితో ఉండకుండా ఆయన సిలువలో మరణంలో ఉండేటప్పుడు కూడా లేకుండా వారు పారిపోయారు. కానీ ఎవరు ఉన్నారంటే ఈ యొక్క యోహాను గారు మాత్రమే ఉన్నారు అనమాట. హల్లెలూయా! ఇప్పుడు వీళ్ళు కుమారులు ఉండగా వీళ్ళకి అప్పగించగా ఎందుకు ఈయనకి అప్పగించారు? ఈ యొక్క సహోదరులు ఎటువంటి గుణాదిశలు కలిగిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. మనం చదువుదాం మళ్ళా. మార్కు 3వ అధ్యాయము 31-35. ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని. ఇక్కడ ఏం చెప్తానంటే, ఎవరు నా తల్లి, ఎవరి నా సహోదరులు, ఈ విషయాన్ని మనం ఆలోచించి చూసినప్పుడు యేసుక్రీస్తు వారి మీద బాధ కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. అవునా కదా? ఇప్పుడు ఒక తల్లి వచ్చింది, జనం అదిగా ఉండరు, అయ్యా మీ తల్లి వచ్చింది అనేసి చెప్పినప్పుడు, మీ ఇంటి వారు వచ్చిండ్రు అని చెప్పినప్పుడు నేనేమంటాను, కొంచెం ఉండమని చెప్పు, లేదంటే నేను పోయి చూడటమో జరుగుతుంది. కానీ నేనేమంటాను, ఎవరు నా తల్లి, ఎవరు నా అమ్మ, ఎవరు నా సహోదరుడు? అవునా కదా? ఎందుకంటున్నా మాట? ఇప్పుడు వాళ్ళ యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి, వారి ఆలోచన ఏ విధంగా ఉన్నది? అదే మార్కు అధ్యాయంలో 3:20-26 చూసినట్లయితే ఒకసారి చదవండి. మార్కు 20:22, 3:20-22.
ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరి కనుక భోజనం చేయడానికైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఏం చెప్పాడంట? మతి చెల్లించి ఉన్నదని. మతి చెల్లించి ఉన్నది. మతి చెల్లించడం అంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా? తెలివి మీకు అర్థం కావట్లేదా? మతి మతి అంటే తెలివి లేదు, తెలివి లేని వాడై ఉన్నాడు. ఎవరు అంటున్నారట? తన సహోదరులు ఈయనకి తెలివి లేదు, ఈయన పిచ్చోడు, ఈయన మెంటలోడు. ఎవరిని? మన యేసయ్యని, క్రీస్తుని గురించి తన సహోదరులు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఇతనికి మతి చెల్లించి ఉన్నది, మతి చెల్లించి ఉన్నది. అర్థమవుతుందన్నమాట యాక్షన్ చేస్తే మీకు. ఈయన మతి చెల్లించి ఉన్నది. కాబట్టి మీరెందుకు ఈయన యొక్క మాటలు ఎన్నుంటారు మీరు వచ్చినారు? ఈరోజు మీరందరూ కూడా మతి చెల్లించిందేమో, నాకు మతి చెల్లించిందేమో, మీరందరూ వచ్చింది దానికి ఎందుకో తెల్లా. అలాగే ఉంది కదా. నేను పిచ్చోడిని అనుకుంటా, మీరందరూ ఆ పిచ్చోడు మాట్లాడే ఇంకొక చెప్తున్నట్టుగా ఉంది. హల్లెలూయా. దేవుడు అట్లా అంటుండ్రు అనమాట. తన సహోదరులు అంటుండ్రు, ఈయనకి పిచ్చోడు, ఈయనకి పిచ్చి పట్టింది, ఈయన మాటలు నిన్ను దానికి వచ్చిండ్రా. అవునా కదా? అప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏమున్నది? ఈయనని ఏ విధంగా తక్కువగా చూపించడమే, ఈయనని ఏ విధంగా తప్పుతోనే ఆలోచించడమే ఉన్నదనమాట. పిచ్చివాడుగా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చూస్తారు చూపిస్తా ఉన్నారనమాట. పిచ్చివాడుగా చెప్తున్నారు అనమాట. అవునా కదా? అదే యోహోను 7వ అధ్యాయంలో కూడా, యోహోను 7 నుంచి చదవండి కదా, 1 నుంచి 5 వరకు. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించినోళ్ళక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరుడు ఎవడను తన పని రహస్యమున జరిగింపడు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? సహోదరులు. తన సహోదరులు ఏం చెప్తున్నారు? యేసయ్య యూదయ ప్రాంతంలో యూదులందరూ వచ్చి ఈయనని పట్టుకోవాలా, ఈయనని చంపాలా అని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అటువంటి సమయంలో ఏం చేస్తాడంటే ఆ నుంచి పారిపోయి గలిలయ వచ్చి దాక్కుంటున్నాడు. గలిలో వచ్చి సంచరిస్తూ ఆడ అద్భుత కార్యాలు చేస్తూ ఉంటుంటే ఈ యొక్క సహోదరులు ఏమంటున్నాడు? పర్ణశాల దినం అంటే సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు అంటే వీళ్ళు పోయి మక్కా అని ముస్లింలు చేస్తారు కదా, ఆ మాదిరినే వచ్చి వీళ్ళు పోయి సంవత్సరానికి ఒకసారి పోయి ఏం చేస్తారంటే ఆ యొక్క ఇశ్రాయేల్ మందిరాన్ని పోయి ఆడ వచ్చి ఏం చేయాలంట, ఆడ పూజ చేసేసి అంటే ప్రార్థన చేసేసి రావాలన్నమాట. సో ఇటువంటి చెల్లింపులు చేసి రావాలనేది ఒక విధి అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈయన దాక్కొని ఉండడం చూసి, నువ్వెందుకు ఇంకా దాక్కొని ఉండవు, నీ శిష్యులేమో అక్కడ ఉండరు, నువ్వు వెళ్ళి ఆ ప్రదేశంలో వాళ్ళకి కనపడాలని, వాళ్ళు నేర్చుకోవాలని, ఎవరు నీ శిష్యులు నేర్చుకునేలాగా నీవు వెళ్ళి ఆ ప్రాంతంలో సంచరించి ఆడ అద్భుతాలు చేయము, ఇక్కడ ఎందుకు దొంగ వల్లే దాక్కొని ఉండవు. ఇక్కడ కూడా హేళన చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ యొక్క గుణాతిశయంలో చూస్తున్నాం. ఎవరి యొక్క గుణాతిశయంలో? తన సహోదరుల యొక్క గుణాతిశయంలో మనం చూస్తా ఉన్నాం అనమాట. ఏమన్నారు? ఫస్ట్ ఏమన్నారు? పిచ్చివాడు. అవునా కదా? వీడు మతి చెల్లించిన వాడు అని చెప్తుండ్రు. ఇక్కడ ఏమని చెప్తుండ్రు? నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, మన భాషలో చెప్పాలంటే నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే వెళ్ళరా, ఆడిపోయి స్వార్థ చెప్పురా, ఏడే దగ్గర స్వార్థ చెప్తుండ్రు. అవునా కదా? సో నువ్వు ఆడిపోయి వెళ్ళు, ఆడెందుకు వెళ్ళవు? ఆడపోతే నేను పొడి చంపేస్తాను, నీకు భయంగానే, అందుకోసం నువ్వు బాగుంటావు, ఇక్కడ ఉంటున్నావు నువ్వు. అవునా కదా? సో ఈ విధంగా హేళన చేస్తున్నప్పుడు అంటుండు, నాకు తెలుసులే ఎప్పుడు పోవాలనేసి, నా సమయం ఇంకా రాలేదు, నేను వెళ్ళతాననేసి వాళ్ళకి మాటతోటి సమాధానం ఇచ్చి వచ్చినారు అనమాట. హల్లెలూయా. సో ఈ విధమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నారనమాట. ఎందుకంటే కొలసీలో చెప్తుంది, వీళ్ళు పైన వాటిని వెతుకుతున్నారు కానీ, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు కానీ పరలోక సంబంధమైన వాటి విషయం గురించి వీళ్ళు ఆలోచించడం లేదనమాట. హల్లెలూయా. ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు? శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారే ఉన్నారనమాట. శరీర సంబంధమైన విషయముల గురించి ఆలోచించేవారు శరీరానుసారమైన మనుషులే కానీ ఆత్మానుసారమైన విషయముల గురించి ఆలోచించేవారు ఎవరంట? ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా. మనము శరీర సంబంధమైన వ్యక్తులుగా ఉన్నామా లేదా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నామా? శరీర సంబంధమైన వ్యక్తులుగా ఉంటే మన దేవుడిని మనం ఏం చేస్తామంటూ కించపరుస్తూనే ఉంటాము. మన దేవుడిని మనం ఏం చేస్తాము? హేళన పరుస్తూనే ఉంటాము. ఆయన ఇంకొను మనల్ని ఏం చేస్తూ ఉంటాము? ప్రతి విషయంలో ఆయన అవమానపరుస్తూనే ఉంటాం అనమాట. తన సొంత సహోదరులు, నీవు నేను కూడా ఎవరిమే? దేవుని యొక్క కుమారులమే, దేవుని యొక్క శిష్యులమే, దేవుడి చేత పిలువబడిన వారిమే, క్రైస్తవ బిడ్డలమే. అయినను మన కార్యములు ఏ విధంగా ఉన్నాయి అంటే మన సొంత క్రియలను బట్టే ఉండవు, శరీరానుసరమైన క్రియలను బట్టే ఉండదు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుణ్ణి ఈ విధంగానే ఏ విధంగా అయితే
హల్లెలూయా. అందుచేత దేవుడు ఏం చేస్తాడంటే ఈ సహోదరులకు అప్పగిస్తే నా తల్లి ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటుంది? శరీరానుసారమైన ఆలోచనలే కలిగి ఉంటుంది, కానీ ఆత్మానుసారమైన వ్యక్తిత్వం వాళ్ళలో రాదు అని చెప్పేసి దేవుడు తీర్మానిస్తున్నాడు. హల్లెలూయా. ఈయన చూస్తుండు ఈ శిష్యులందరిలో కూడా ఇతను యంగెస్ట్ మ్యాన్ గా ఉన్నాడనమాట. ఒక ప్రియమైన శిష్యుడిగా ఉండు, ఇతను యవ్వనస్తుడిగా ఉండు. ఇతనికి ఎందుకు అప్పగించమంటే మిగతా తగ్గిన వారు ఎవరూ వచ్చి ఆ గూఢ ప్రదేశంలో ఎవరూ లేరనమాట. ఏ విధంగా అంటే మనకు తెలుసు కొరింథీయుల పత్రికలో 11:1 చెప్తుండు, పౌలే చెప్తుండు. ఏమని చెప్తున్నాడు పౌలు? ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకుంటాడు? పౌలు చెప్తున్న మాట ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరును నన్ను పోలి నడుచుకుని. ఎంత ధైర్యమైన మాట! హల్లెలూయా. పౌలు చెప్పుచున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పుచున్నాడు అనమాట. కానీ ఈ మాట ఈయన తన స్వకీయమైన నోటి ద్వారా ఈయన ఒప్పుకొనుచున్నాడు. కానీ దేవుడు ఈయనను గుర్తెరుగుతున్నాడు అనమాట. శిష్యుడైన యోహానును గుర్తెరుగుతుండే ఏమనేసి, ఇదిగో వీడు పౌలు ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా వీడు నన్ను పోలి నడుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనమాట. వీడు ఎవరు పోలి నడుచుకుంటుండో? నన్ను పోలి నడుచుకుంటుండు. నా సహోదరులు నన్ను పోలి నడుచుకోవాలా? వాడి క్రియలు నా వల్లే లేవు, వాళ్ళ శరీరానుసారమైన క్రియలు కలిగిన వారై ఉన్నారు. వీడు ఎవరు? యోహాను ఆత్మీయానుసారమైన వ్యక్తి కలిగిన వాడై ఉన్నాడు. నేను ఏ కార్యాలు అయితే చేసి ఉన్నానో, ఏ విధంగా అయితే నడుచుకుని ఉన్నానో అటువంటి క్రియలు కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి ఈయన గుర్తెరిగి ఈయన చెప్పుచ్చిన మాట, ఇదిగో తల్లి, ఇదిగో నా తల్లి అని చెప్పేసి తన కుమారుడు చూసి చెప్తాడు, ఇదిగో నా తల్లి అనేసి. నాటి నుండి ఏం చేస్తున్నాడా? తన ఇంటికి ఆయన చేర్చుకొని అట్లా చెప్పుచున్నా. హల్లెలూయా. ఈరోజు మనము మన ఇంటికి చేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నామా? తల్లి అనే ఒక దాని విషయాన్ని చెప్పాలంటే, తల్లి ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? సంఘానికి, స్త్రీకి సాదృశ్యంగా ఉన్నది అనమాట. స్త్రీ అంటే సంఘము, సంఘములకు సాదృశ్యంగా ఉన్నదనమాట. దేవుడు ఏం చేస్తాడంటే నీకును నాకును ఒక బాధ్యతను అప్పగించడానికి సిద్ధంగా ఉండు. నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడని చెప్తాను. ఈరోజు ఇప్పుడు కూడా మనం ఆరాధన పాట పాడినాం, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని చెప్పేసి. నిజం, మీరందరూ క్రైస్తవ జనముగా ఈ రోజు మారి ఉన్నారంటే దేవుడు ముందుగానే ఆయన ఎన్నికని చేసుకుని ఉన్నాడు అనమాట. ముందుగానే నీ తల్లి గర్భంలో నువ్వు రూపములకు ముందునే వచ్చి నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈ బిడ్డ నాకు కావాలా, ఈ కుమారుడు నాకు కావాలా, ఈ కుమారుడు నాకు కావాలా అని చెప్పేసి. హల్లెలూయా. కాబట్టి మీరు క్రైస్తవ జనముగా మారి ఉన్నారనమాట. ఎందరైతే ఆయన యొక్క జనముగా ఉందరో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందరైతే ఆయన పూజిస్తారో, ఆయన దేవుడిగా కలిగి ఉంటామో, ఆయన దేవుడిగా కలిగి ఉన్న జనులు ధన్యుడు అని చెప్తాను అనమాట. ఈరోజు నువ్వు నేను అటువంటి ఒక ధన్యతను సాధించి ఉన్నాం. హల్లెలూయా. అటువంటి ధన్యత కలిగిన మనకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి తెలిసిన? సంఘమును నీ చేతికి అప్పగిస్తున్నాడు, ఒక కాపురి చేతికి అప్పగిస్తున్నాడు. రేపు నీవు కూడా ఒక కాపురి అవ్వచ్చు, రేపు నీవు కూడా ఒక దేవుని యొక్క శిష్యుడుగా ఉండొచ్చు అనమాట. వాక్యమును కరెక్ట్ గా అభ్యసించిన ఏడలా నువ్వేం చేస్తావంటే ఇంకొకరిని శిష్యత్వంలోకి నడిపించగలవు అనమాట. హల్లెలూయా. వాక్యం అనేది నీలో ఉండిందంటే, వాక్యమాన గురించి నువ్వు దాని ప్రకారం నడుచుకున్నావు అంటే నువ్వేం చేస్తావంటే నీ బిడ్డకే నువ్వు వాక్యాన్ని నేర్పించగలుగుతావు, నీ బిడ్డను ప్రభువుని నడిపించగలుగుతావు అనమాట. అవునా కదా? అటువంటి ఒక ధన్యతను నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలంటే అనుదినమును నిత్యమును దేవుడి అంది దివారాత్రులు ఆయన ఏం చేయాలా? ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అతను నీటి కాలంలో ఎవరైనా నాడబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందను. ఎప్పటి వరకును? తన కాలం అయిపోయేంత వరకును. వారి కాలం ఎంతవరకు, నీ కాలం ఎంతవరకు అని నువ్వు నిర్ణయించుకునేది కాదు, దేవుడు నిర్ణయించుకున్నాడు. నీకు 60 సంవత్సరంలా 50 సంవత్సరంలా, కానీ నువ్వు ఉన్నంత కాలం వరకు నువ్వు చక్రమంగా ఉండాలంటే, నువ్వు ఫలించే విధంగా ఉండాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలా? దేవుని యొక్క క్రియలు కలిగిన బిడ్డగా నువ్వు ఉండవు అంటే, ఆయన నిత్యము అనుదినమును ధ్యానిస్తున్న బిడ్డగా నువ్వు అంటే దేవుడు నేను ఏ విధంగా చేస్తాడంట? ఆకు వాడక నీ కాలం ఉన్నంత వరకు నువ్వు ఫలించి అభివృద్ధి పొందువాళ్ళలాగా నీటి కాలంలో ఎవరు నేను నాటబడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామా? నీటి కాలంలో ఎవరు నాటబడడం అంటే
నీరు అనేది వాక్యానికి సాదృశ్యము, అభిషేకానికి సాదృశ్యము. అటువంటి ఒక అభిషేకము, అటువంటి ఒక ఆత్మ నీలో ఉన్నవంటే ఎప్పటికీ నువ్వు వచ్చి ఫలించి వ్యక్తిగానే ఉంటావు అనమాట. హల్లెలూయా. నువ్వు ఫలింపబడాలంటే దేవుడిలో నువ్వు ఎప్పుడు ఆడుకుని ఉండాలన్నమాట, ఆయన అంటుకొని ఉండాలన్నమాట. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరని చెప్పుచున్నాడు అనమాట. తీగలుగా మనం ఉన్నామంటే ఎప్పుడైతే మనం ఆడుకొని ఉంటామో ఆ చెట్టుకి మనం ఆడుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఫలించగలము. తీగ ఇరిగి దాని నుండి వేరైతే అదేమవుతుంది, ఎండిపోయి అగ్నిలోకి పడిపోయి. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉండాలా? ద్రాక్ష తీగ వలె దేవునికి ఆనుకుని ఉన్నామా, ఆ చెట్టుకు మనం ఆనుకుని ఉన్నామా అనేసి ఒకసారి మనం ఆలోచించాలా. అప్పుడు ఆ విధంగా నువ్వు ఆనుకొని ఉంటే దేవుడు నీకు ఇచ్చే బాధ్యత ఏదని తెలిసిన, ఇదిగో ఒక కుమారుణ్ణి నీకు అప్పగిస్తుడు, ఒక కుమార్తెని నీకు అప్పగిస్తుడు, ఒక ఆత్మని నీకు అప్పగిస్తుడు. ఆ బాధ్యతను, ఆ సంఘమును నీవు ఏం చేయాలంటే వాటిని కట్టువాడై ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కట్టి తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొని ఉన్నాడు. ఎందుకు? పాపము చేత నువ్వేమైనా అంటే మరణాన్ని సంపాదించి ఉన్నావు. పాపము చేత పాపము పరిపక్వమయ్యి మరణమును సంపాదించున్నదనమాట. ఆ మరణము చేత నువ్వు ఇంకో రెండవ మరణము కాకూడదని చెప్పేసి, రెండవ మరణం అంటే నిత్య నరకాగ్నిలో నువ్వు పడకూడదని చెప్పేసి దేవుడు తన స్వరక్తమును, తన కుమారుని పంపించి నీ కొరకు నా కొరకును ఆయన తన శిలువ భారం మీద తన పాపములు మోయటకు సిద్ధపడి ఉన్నాడు అనమాట. ఇది ముందుగానే ఆయన రచించబడి ఉన్నాడు. ముందుగానే ఏం చెప్పిండు? ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడి ఉన్న మాట అనమాట. ఇది సాతానుతో చెప్పుతుండవు, ఇదిగో నేను ఒక దినం వచ్చేదను, నీ తల చితక దొక్కేదను, నీవు నా మడిమను కొరికొదేవో అని చెప్పేసి. అవునా కదా? అంటే తన తలను చితక దొక్కాల. ఎందుకు చితక దొక్కాలా? ఆ మరణం అనేది నీలో నుండి తీసివేయాలని చెప్పేదాని కోసమే. నీలో రెండో మరణం లేకుండా నిత్య జీవముతో నువ్వు ఉండాలనిసి, దేవుళ్ళో నిత్యంలో నువ్వు ఉండాలని చెప్పేసి, సజీవుడుగా నువ్వు ఉండాలనిసి ఆయన రెండవ ఆదాముగా ఆయన వచ్చి నీకు నాకు, నీ కొరకును నా కొరకును తన ప్రాణాలను అప్పగించేదానికి వచ్చినాడు. హల్లెలూయా. మనమందరూ ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉండమా అనేది ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే దేవుడు చెప్పుచున్నాడు అదే మార్కులో 3వ అధ్యాయం 31లో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు అని చదవండి. ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరియు తల్లి అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్న మాట అంటే, ఎవరు తన తల్లి, ఎవరు తన సహోదరుడు అంటే, ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటాడో, ఎవడైతే దేవుని చిత్తము ప్రకారంగా ఉంటారో వారే నా తల్లి, వారే నా సహోదరి అని చెప్పుచున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను ఆయన చెప్పుచున్న మాట, నీవు నా సహోదరిగా ఉండవా, నీవు నా సహోదరుడిగా ఉండవా, ఈ రోజు నీవు నా తల్లిగా ఉండవా అంటే, ఇదిగో నీవు నా చిత్తమును, ఏదైతే దేవుడు నాకు ఇచ్చిన చిత్తమును నువ్వు చేతికి అప్పగించిన తర్వాత ఆ చిత్తాల ప్రకారంగా నువ్వు నడుచుకొనిచున్నావా లేదా అనే దానికోసం ఆయన చూచుచున్నాడు. ఆయన వేచి ఉన్నాడు అనమాట. ఇదిగో నా కుమార్తె నా గురించి నన్ను పాటించుచున్నదా, ఇదిగో నేను ఉన్నానని చూచుచున్నదా, నా గురించి ధ్యానించుచున్నదా అని ఏ విధంగా అయితే దేవుడు చూచున్నాడంటే ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చగలుగుతున్నావా లేదా అనేసి ఆయన వేచి చూచుచున్నాడు అనమాట. నువ్వు అలాగా చేస్తే నువ్వు ఎవరిగా ఉంటావు? ఆయన ఒక తల్లిగాను, ఆయన ఒక సహోదరుడు. భౌతికంగా కాదండి, ఆత్మీయంగా ఆయన నిన్ను నన్ను కని ఉన్నాడు అనమాట. ఆత్మీయంగా కని ఉన్న దేవుడికి నువ్వు ఏ విధంగా ఉండాలంటే, ఆయన తల్లిగాను సహోదరుడు ఉండాలంటే ఆయన ఒక చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలనేదే దేవుడు ఆశించబడుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ రోజు దేవుడు చెప్పుచున్న మాట, ఇదిగో నువ్వు నా తల్లి, ఇదిగో కుమారుడు అని చెప్పుచున్న మాట ఏంటంటే, తల్లికి ఇచ్చిన బాధ్యత, కుమారుడికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, హల్లెలూయా, వారికి ఇద్దరికి ఇచ్చిన బాధ్యత ఆయన చిత్తాన్ని నెరవేర్చు వారే ఉన్నారా లేదా, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా, అటువంటి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు మనం సిద్ధపాటు చేద్దాము, సిద్ధపడి ఉందాము. ఇంకొన ఏ విషయంలో అయితే నేర్చుకోవాలనో దేవుడిని అడిగి త్వరితంగా నేర్చుకుందాము. ఎందుకంటే మత్తయి
12వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో చెప్తున్నారు, చదవద్దు బ్రదర్. ఏంటంటే ఇదిగో జనుల మీదకి లేచుచున్నారు, అక్కడక్కడ భూకంపుల యొక్క మాటల గురించి మనం విడుచున్నాము, ఇదిగో యుద్ధములు కరువులని వచ్చుచున్నాం అని చెప్పుచున్నాం అన్నమాట. ఇదిగో రాకడకు సమీపమై ఉన్నదనేసే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ మనం ఉండే సకాలంలోనే ఇవన్నీ జరుగుతున్నవి, వీటన్నిటి మనం విడుచున్నాం అనమాట. అప్పుడు ఇదిగో రెండవ రాకడకు సమీపమై ఉన్నది, ఇదిగో గొడ్డలి వేరు మొదలు వచ్చి ఉన్నది అనేసి దేవుడు నీకు నాకు చెప్పుచున్న మాట. ఇంకొను ఆలస్యం చేయుచున్నావేమో, మనం విడుచున్నాం, దైవజనులు చంపబడుచున్నారు, చర్చిలు కొట్టబడుచున్నారు అనమాట. అనేకమైన అబద్ధమైన కార్యములు ఏదైతే బైబిల్లో చెప్పబడిన కార్యంలో అవన్నీ జరుగుతున్నాయి అనమాట. వాటి ప్రకారంగా మీరు ఆలోచించి చూడండి. దేవుడు రాకడ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం మన బాధ్యతలు స్వీకరించడానికి మనము తల వచ్చి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా నా దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నా ప్రభువా, మాట్లాడేవాడు నేనేం చెప్పుచున్నావు నా రాజా. అవునా రాజా, నేను ఒకవేళ ఏదన్నా నా రాజా తప్పిదముగా మాట్లాడుంటే నన్ను మన్నించుకొని వేడుకొచ్చిన, నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటో నా రాజా నువ్వు ఎరిగి ఉన్నాను నా తండ్రి. ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తెలు ఇక్కడ ఉన్నారు నా రాజా. వారికి నువ్వు ఏ బాధ్యతలు అప్పగించినావో, వారితో ఏం మాట్లాడేందుకు నువ్వు ఉద్దేశించినావో, వారితో నీవేమి మాట్లాడి ఉన్నావో తండ్రి నా రాజా, వారి మనసులో వారి తండ్రి నా రాజా ధ్యానించుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అవును తండ్రి నా రాజా, మాంసపు ముద్దగా మార్చువాడు నీవని చెప్పుచున్నావు తండ్రి రాజా. కఠినమైన హృదయం ఏదైనా ఉంటే తండ్రి నా రాజా, ఆ కఠినమైన హృదయమును కరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.